నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర 22వ రోజుకు చేరింది. ఈ మేరకు బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరారు. ఇచ్చర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాలి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం కేకొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకుని స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డ జగన్వి. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలను తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలను నెరవేర్చిన ప్రజాప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై 2 బట్టలను నొక్కాలి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయిళ్లు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయరగం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించాలని చెప్పారు. వారికి అడ్డు తగులుతున్న ఆ పెత్తందారులకు, ఆ గౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజా సైన్యం ఈ రోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకి కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ళ ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం. ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి, ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను.
మొదటి సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర, అది ముగిసే దశకు 3వ విడతల బహిరంగ సభలు, మొత్తంగా వైఎస్ఆర్సీపీలో ఫుల్ జోస్ కొనసాగుతోంది. పైగా మునిపెన్నడూ లేనంతగా పొలిటికల్ ర్యాంప్ వాక్ తో అది ఎన్నికల వేళ ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు సీఎం జగన్. ఇప్పుడు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఆయన. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం జగన్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేస్తారు. అంతకుముందు పులివెందులలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అనంతరం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం, గణపతి నగరం, ఎచ్చెర్ల అభ్యర్థులు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, తలే రాజేష్, బొస్తా అప్పల నరసయ్య, గొల్లె కిరణ్ కుమార్లను ప్రజలకు పరిచయం చేసి సౌమ్యులు, పరిపాలనాధ్యక్షులైన వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. అందులో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్ద ఎత్తున విన్నంటాయి. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకంత భాగోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖరను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖరను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామిని పరిచయం చేస్తా ఉన్నాను. బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడును పరిచయం చేస్తా ఉన్నాను. నెలమెల్ల నుంచి అప్పలనాయుడును పరిచయం చేస్తా ఉన్నాను. రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. గజపతి నగరం నుంచి అప్పల్ నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. హెచ్ఎల్ నుంచి కిరణ్ పరిచయం చేస్తా ఉన్నాను. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలను వెధవులు అని కించపరుస్తారా? ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం అని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ పైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టం చేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. ఈ ప్రయత్నంలో డబ్బుతో ఓట్లు కొనవచ్చు, తెలుగు ప్రజలు వెధవలు అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడడం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా A1 గా ఉన్న సతీష్ ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సతీష్ ను పోలీసులు 3 రోజుల పాటు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలో సతీష్ ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్ ను పోలీసులు విచారించనున్నారు. ఇక సీఎం జగన్ పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. గతంలో ప్రతి ఇంటికి దిష్టిబొమ్మలు ఉండేవని, ప్రస్తుతం ఆ స్థానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఉంటున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఎద్దేవా చేశారు. స్టిక్కర్ ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయంటూ స్థానిక వైసీపీ నాయకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక వైసీపీ శకం ముగిసిందని, వారు ఇంట్లోనే కూర్చుంటే ఎన్నికలకు అయ్యే ఖర్చు మిగులుతుందని సూచించారు. స్థానిక 32వ డివిజన్ బ్రాడీపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గల్లా మాధవి సూపర్ 6 పథకాలను వివరిస్తూ టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంచారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం రాగానే గుంటూరు నగరాన్ని ఐకాన్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు
కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు జుపిటర్ ప్రసాద్, కార్యదర్శి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 32వ వార్డులో పొద్దున్నే ప్రచారం మొదలుపెట్టామండి. చాలా బాగుంది, అద్భుతంగా. ప్రతి ఒక్కరి ఇంకా మిగతా వార్డుల్లో ఎలా జరిగిందో అలాగే ఇక్కడ కూడా ప్రజల యొక్క ఆదరణ అభిమానాలు లభిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ కూటమే గెలుస్తుంది, ఏమి ఇబ్బంది లేదు, మేము ఓటేసి తీరుతాము అని చెప్పి ప్రతి ఒక్కరు అనడం జరుగుతుంది. కొన్ని ఇళ్ళకి నేను అప్పట్లో దిష్టి బొమ్మల్లాగా ఇళ్ల ముందు తగిలిచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లన్నీ కూడా గేట్ల ముందు. అయితే ఏంటి మీరు మీకే ఓటు అంటున్నారు, కూటమికే ఓటు అంటున్నారు, మరి ఇవేంటి అమ్మా అని అంటే, ఇవి తీసేస్తే మాకు సంక్షేమ పథకాలు పోతాయని భయాందోళనలకు గురై మాత్రమే ఇవి అంటించుకున్న పరిస్థితి అమ్మ. అంతకు మించి మాకు ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వదులుద్దా అని ఎదురు చూస్తున్నాము. ఇవి తీస్తే మళ్ళీ మా మీద దాడులు జరుగుతాయి. ఇవి తీస్తే మాకు ఇల్లు లేకుండా, ఇల్లు పట్టాలు లేకుండా, అద్దెలుకున్న వాళ్ళనైతే ఇల్లు ఖాళీ చేపిస్తామనే పరిస్థితి ఉంది. అంటే ప్రజల్ని భయపెట్టి తప్ప పాలించే పరిస్థితి ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న నాయకులకు కానీ లేని పరిస్థితి. ఇది భయాందోళనకు చెంది మాత్రమే వారు మేము మీకు సపోర్ట్ చేస్తామని నోటి ద్వారా చెప్పలేకపోతున్నారు. నేను చాలా ఘంటాపదంగా చెప్తున్నాను, సైలెంట్ ఓటింగ్ చాలా విపరీతంగా ఉంటుంది ఈ ఎలక్షన్లో. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా కూటమి రావాలి, అభివృద్ధి జరగాలని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. కాబట్టి నా సలహా అవనివ్వండి, లేకపోతే సూచన అవనివ్వండి, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వేస్ట్. కాబట్టి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతే రానున్న ఈ 15 రోజుల్లో అయ్యే ఖర్చు కానివ్వండి, వారికి ఉన్న ఎనర్జీ కానివ్వండి సేవ్ అవుతాయి. కాబట్టి దయచేసి వాళ్ళ ఎనర్జీని, డబ్బుని సేవ్ చేసుకొని ఇంట్లోనే ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను వాళ్ళని. ప్రజలందరూ ఒక్క సైడ్కి వచ్చేసారు, సపోర్ట్ కంపల్సరీగా కూటమికి వస్తుంది. మన అభివృద్ధిలోకి మన రాష్ట్రాభివృద్ధి తథ్యం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, అందులోనూ చాలా అద్భుతంగా ఒక ఐకాన్ సిటీ లాగా ఈ స్టేట్లో అవ్వబోతుంది. దీనికి నా పనితీరు ఉంటుంది. ఇక్కడ ప్రజల్లోకి నేను ఎప్పుడు నిత్యం వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ సమస్యల ముందు నేను నుంచుంటాను అని వాళ్ళకి హామీ ఇస్తూ నా ప్రచారాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి శ్రీమతి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రచారంలో భాగంగా వారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి తరఫున మా 32వ వార్డులో గుంటూరులో 32వ డివిజన్ బ్రాడీపేట 139, 138 బూతుల్లో ఇవాళ ఉదయం ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ కూటమి తరఫున ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం, అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 రూపాయలు, 18 ఏళ్ళు నిండినటువంటి యువతికి 1500 నెలకి జమ అయ్యేటట్టుగా, అలానే తల్లులందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇచ్చేటువంటి స్త్రీ శక్తి మహత్తర కార్యక్రమాన్ని కూటమి తరఫున ప్రవేశపెట్టారు. అలానే మిగిలిన నిరుద్యోగానికి సంబంధించినటువంటిది మెగా డిఎస్సి ప్రకటించారు. మెగా డిఎస్సి తరఫున మేము అడుగుతున్నది ఏంటంటే, మొదటిసారిగా నిరుద్యోగులు 5 ఏళ్ల తర్వాత రాస్తున్నారు కాబట్టి మెగా డిఎస్సి రాసే దాంట్లో పరీక్ష ఫీజు లేకుండా ఉచితంగా నిర్వహించమని మేము అడుగుతున్నాం. మెగా డిఎస్సి రాసే నిరుద్యోగులందరికీ కూడా వాళ్ళ ప్రాంతం నుంచి ఎగ్జామ్ సెంటర్కి ఉచిత బస్సు ఇవ్వమని కూడా మేము కోరుతున్నాం. అట్లానే చదువుకునే విద్యార్థులందరికీ కూడా బస్ పాసులు ఉన్నాయి, అవి తీసేసి వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వమని కూటమి తరఫున మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. 32వ డివిజన్లో కొంతమేరకు రోడ్లు వేశారు, కానీ మిగిలిన ప్రాంతం అంతా కూడా కొన్ని రోడ్లు అయితే అక్కడ 5వ లైను 6వ లైన్లో కొన్ని రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ గుంటూరులో 500 కోట్లతో వచ్చిందన్నారు అండర్ గ్రౌండ్, కానీ సైడ్ కాలువలు కట్టి దోమలు పెరగటానికి మళ్ళీ కూడా దానికి ఇదవుతున్నారు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీయా సైడ్ కాలువలు అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తక్షణం సాల్వ్ అవ్వాలి. రేపు అధికారంలోకి మా పార్టీ రాగానే ఉన్న సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరువురికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇక్కడ బాబు గారిని, అక్కడ మోడీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జగన్ అంటేనే ఒక ప్రభంజనమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
నవరత్నాలతో పేదరికం లేని ఆంధ్రావని అవతరించిందన్నారు. ఈ మేరకు స్థానిక 8వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 214 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే 32,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదోడి సొంతింటి కలను సాకారం చేశామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా చేసిన అభివృద్ధి తనకు ప్రజాదరణగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, ఇర్రి సాయి, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారంలో 8వ వార్డులో గడప గడపకి వెళ్తున్నాము. ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాలు చేశాం. గడప గడప మన ప్రభుత్వం కానీ, మా నమ్మకం నువ్వే జగనన్న కానీ, వైఏపీ నీట్ జగన్ కానీ, ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఒకే ఒక్క స్పందన, జగన్ అంటేనే ప్రభంజనం. ఆ ప్రభంజనం ఈరోజు మరి రాష్ట్రం మొత్తం 175కి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే గిఫ్ట్గా ఇస్తారు. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరు ఏవి అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ, లేకపోతే ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, లేకపోతే ఇళ్ల పట్ట కానీ, ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన మమ్మల్ని అడగకుండానే మేము అన్ని ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడే మా గౌరవం, మా ప్రాంతానికి గౌరవం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకం పెట్టుకొని మేమే ఒక స్టార్ క్యాంపెయినర్ అంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నో పార్టీలు వచ్చాయి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేయించుకుంటారు, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. ఈరోజు బస్సు యాత్రలో మీరు చూసుకుంటే ఆ జనం ఆ వీరాభిమానంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆయన ఒక నమ్మకం, ఆయన అంటే ఒక భరోసా, ఆయన అంటేనే ఒక సంక్షేమం ఇచ్చే నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపుగా 214 కోట్లు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి అలాగే గుంటూరు తూర్పులో 33,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ, మీ అందరికీ తెలుసు ఒక నాయకుడు అని అంటే మనం ఓటేసి గెలిపించిన నాయకుడు మనకు అందుబాటులో ఉంటే చాలు అని చెప్పుకుంటాం. మరి పిలిస్తే పలికే విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసి ఆయన మీ ఇంటి వాడయ్యారు. అలాగే ముస్తఫా గారు కూడా నిరంతరం కూడా ఆయన కూడా అందుబాటులో ఉంటాం. అలాగే ప్రజాసేవే లక్ష్యంగా ముస్తఫా గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మంచోడు ముస్తఫా అని ఎందుకని అంటారంటే ఆయన ఎన్ని మంచి పనులు చేస్తే మంచోడు ముస్తఫా అని అంటారు. ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ప్రతి కుటుంబం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఈ గౌరవం, మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఈ ప్రజా ఆదరణే ఈరోజు నాకు ఆస్తిగా నేను ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాను. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చిరునవ్వులతోనే వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. అది చాలు నాకు. ఖచ్చితంగా ఇంతే స్పోర్టివ్నెస్ తీసుకొని రానున్న రోజుల్లో మరి అలాగే వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి నా వంతు నేను కృషి చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నుంచినందుకు ప్రజల ఆదరణ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 8వ డివిజన్లో శివాలయం వెనక పక్క ఉన్న వడ్డెరగూడెము మరియు శివాలయం వీధి, అదేవిధంగా పూసల సుబ్బయ్య సందు, చందయ్య నగరు తదితర ప్రాంతాల్లో తిరగడం జరిగింది. నూరి ఫాతిమా గారు ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రేమ అభిమానాలతో ఆదరిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమాన్ని మంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. 2024లో కూడా ప్రజా సంక్షేమమే గెలవాలి అని చెప్పి నూరి ఫాతిమా గారు, మహమ్మద్ ముస్తఫా గారు తనయురాలైనటువంటి నూరి ఫాతిమా గారు, ఎందుకంటే 2 పర్యాయాలుగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా సామరస్యంగా మంచితనానికి మారుపేరుగా ముస్తఫా గారు, అదేవిధంగా అభివృద్ధి పనుల్లో ఆయన ఎప్పుడూ అభివృద్ధి ముందుగానే ఉంటాడు. తన వంతుగా ప్రతి ఒక్క అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నాడు. ఇంకా జరగాలని చెప్పి నూరి ఫాతిమా గారు కూడా మన 8వ డివిజన్లో కూడా చాలా వరకు ఇంకా టెండర్ స్టేజ్లో చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తను వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తానని చెప్పి ప్రజలకు కూడా మాటిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా 8వ డివిజన్లో ప్రేమ అభిమానాలతో అందరూ ఆహ్వానించి ప్రతి ఒక్కళ్ళు వారి 2 ఓట్లను, ఒకటి పార్లమెంట్ అభ్యర్థి కిలార వెంకట రోసయ్య గారికి, అదేవిధంగా నూరి ఫాతిమా గారికి 2వ ఓటుకు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. గుంటూరు అగ్రహారం శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామివారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ మేరకు స్వామివారి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షకులను ఓలలాడించాయి. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడుతూ శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాశస్త్యం గురించి వివరించారు.
నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలోని రామచంద్రపురం అగ్రహారం ఆరగ్రహారం అంటారు. గుంటూరు నగరంలోనే పురాతన ప్రాంతాలు పాత గుంటూరు ఆరగ్రహారం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 650 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ పురాతనమైన దేవాలయం ఉంది. ఒకప్పుడు కొండవీటి రెడ్డిరాజులు పూజించిన విగ్రహం ఆ కోట శిథిలమైన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అది గుంటూరులోనే పురాతనమైన దేవాలయాలు రెండోది అగస్త్యేశ్వర ఆలయం పాత గుంటూరులో ఉంది. ఈ రాజ్యలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు బాగా పెద్ద పేరు. ముక్కోటి ఏకాదశికి శ్రీరంగం, తమిళనాడు శ్రీరంగం తర్వాత అది గొప్పగా జరిగే ప్రాంతం ఇది. ఈ చైత్ర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా గుంటూరులో ఈ పెద్ద రథాలు ఇప్పుడు తిరగట్లేదు. ఒక కేవలం అగ్రహారం నరసింహస్వామి గుడి పక్కన ఉన్న శివాలయం, పురాతన శివాలయం, ఈ రెండే పురాతనమైన రథాలు తిరుగుతున్నాయి. ఈ యొక్క రథోత్సవం గుంటూరు నగరంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్వామి గుడిలో అండి చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా వస్తారండి ఈ రథం లాగడానికి కానీ ఇందులో పాల్గొని ఇక్కడ నిష్టగా కనుక ఈ నరసింహస్వామిని మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరిద్దండి. ఈ భక్తుల విశ్వాసం. అతి పురాతనమైన ఈ నరసింహస్వామి గుడిలో ఎవరైనా సరే నిష్టగా వచ్చి తమ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ నరసింహస్వామి తీరుస్తాడనే నమ్మకం ఉంటుందండి. ఈ ఏరియా మొత్తానికి కూడా చాలా గొప్ప గుడి అండి. ఈ గుడిలో ఈ ఉత్సవాలు జరగడం మా అందరికీ చాలా ఆనందకరం. ఇవి అంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళండి, స్వచ్ఛందంగా వచ్చి దేవుడి సేవలో పాల్గొంటున్నారు. ఇది చాలా సంతోషం. గోవింద గోవింద. దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నారని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్వలి ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మోడీ రాజకీయ ప్రసంగాలు ఉన్నాయని మండిపడ్డారు. ఆయన చేతగానితనం వల్ల భారతదేశం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి అభ్యర్థులు జంగాల అజయ్ కుమార్, మస్తాన్వలి మాట్లాడుతూ ఈసారి మోడీ గెలిస్తే ఇక ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ద్వారానే లౌకికవాదం పరిడవిల్లుతోందన్నారు. గుంటూరు నగరానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే రాజకీయ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో పోటీ చేసే ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. నగరానికి విచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి, మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు తాడికొండ, మరి అట్లానే పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం. ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు సలహాదారుల చేత, తోకల చేత సమాధానం కాదు కానీ గుట్టకాల్సి నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో, నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ తోడో, భారత్ని పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా, మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద, చివరకు తినే తిండి పేరు మీద, కట్టుకునే బట్టల పేరు మీద కూడా ఈ దేశాన్ని చీల్చి బలహీనపరచాలనే ప్రయత్నం, భారతీయుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విషాన్ని చిమ్మి ఘర్షణ సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో, భారతీయులందరూ ఒక్కటే, భారత జాతి ఒక్కటే, అన్న, మామ, బాబాయ్, పిన్ని అనేటటువంటి ఒక ఐక్యమత్యంతో పనిచేసేటటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడుస్తుంది దేశంలో. ఇండియా కూటమిలో 14 నుంచి 17 పార్టీల కూటములు ఏర్పడిపోయినాయి. ఎందుకో తెలుసా? నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాలు భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం. ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. నా గుర్తు కంకి కొడవలి. ఇండియా కూటమి ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నికలు
అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మోడీ గెలవటం అంటూ జరిగితే ఇక భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు. ఈ ఎన్నికల్లో మోడీ గెలవటం అంటూ జరిగితే ఈ దేశంలో మైనార్టీల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఈ దేశంలో మోడీ గెలవటం అంటూ జరిగితే క్రైస్తవుల ప్రార్థనాలయాలు కూడా ఉండనివ్వడు. అలాగే నిన్న ఎక్కడో మాట్లాడుతా గతంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో తాను ఓడిపోతాననే భయం స్పష్టంగా మోడీలో కనపడినందువల్ల ఒక అస్త్రాన్ని జనంలోకి, హిందువుల్లోకి వదిలిపెట్టాడు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా తీసుకెళ్తారని నరేంద్ర మోడీ చెప్పడం అంటే నరేంద్ర మోడీ మీద జ్యుడిషియరీ యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని సుమోటోగా తీసుకొని కేసు పెట్టవచ్చు. అలాగే ఇవాళ ప్రజలు విఘ్నులు, ప్రజలు చాలా విఘ్నులు. ఎవరు ప్రజల కోసం ఉన్నారో, ఎవరు గెలిచి అడ్రస్ లేకుండా వెళతారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పెంబసాని అనే నేను అంటూ ఒక ఆర్థిక తిమింగలం గుంటూరు పార్లమెంటును మింగటానికి వచ్చింది. ఆ తిమింగలం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, నీ దగ్గర డబ్బు అమెరికా డబ్బు, అమెరికా డబ్బుతో భారత ప్రజలందరినీ కొనేద్దాం, తినేద్దామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు, నీతి సూత్రాలు పలుకుతూ ఉన్నావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.